బెనిఫిట్స్ ను పెంచుకుంటూ పోతాన్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. ఓకే, ఏలూరు శ్రీనివాసరావు గారు, సో ఇంకా ఏం డిమాండ్స్ ఇవాళ ఫుల్ఫిల్ అయినాయి? హెల్త్ కార్డ్ సంబంధించి ఇప్పుడు దాదాపు అనౌన్స్మెంట్ జూన్లోనూ ఎప్పుడో వచ్చినట్టుంది, ఇవాళ సెప్టెంబర్. హెల్త్ కార్డ్ సంబంధించి ఏమైనా కాంక్రీట్ మీకు అష్యూరెన్స్ ఉందా? ఎందుకంటే ఇటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు కూడా సమ్మె అని చెప్పారు నిన్ననో ఇవాళ నుంచో. ఈరోజు జేఏసీ యావత్ జేఏసీ అన్ని సంఘాలతోటి ఉప ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం కూడా శ్రీధర్బాబు గారు కావచ్చు, గవర్నమెంట్ అడ్వైజర్ కేసీఆర్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారితో 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఎక్కాసారు, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానయ్య గారు, క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏర్పడిన ఆఫీసర్స్ కమిటీ నవీన్ మిట్ల గారు, లోకేష్ గారు, అదేవిధంగా కృష్ణభాస్కర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు. ఫస్ట్ టైం మాకు తెలిసి హెల్త్ కార్డ్స్ మీద హెల్త్ సెక్రటరీ గారు మాట్లాడటం మేడం అంతా అందరూ వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు దీనికి మాకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన అందరు సెక్రటరీలు క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చారు. అయితే మేము పెట్టిన 57 ప్లస్ 63 డిమాండ్లలో ఇప్పుడు మా జగదీష్ అన్న చెప్పినట్టుగా మేము గవర్నమెంట్ కి అల్టిమేటం ఇచ్చింది కానీ కార్యాచరణ ప్రకటించింది. ఈ 63 డిమాండ్లో క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించి ఆఫీసర్స్ కమిటీ కూడా అప్రూవ్ చేసి క్యాబినెట్ లో డిస్కస్ చేసిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించిన మెయిన్ ఐటమ్స్ 15 ఐటమ్స్ పైనే మేము కార్యాచరణ ఇచ్చాం, వాటి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి అని. దాని మీద ఈ రోజు క్లియర్ గా ఏమున్నాయంటే డిఏ మీద ఒకటి ఇచ్చారు, ఒకటి నవంబర్ లో ప్రకటిస్తా అని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం, అది కాగానే పిఆర్సీ సంగతి చూస్తామని చెప్పారు. ఈరోజు నర్సింగ్ డైరెక్టరేట్ ఆల్రెడీ ప్రాసెస్ అవుతుందని చెప్పారు. నర్సింగ్ ఎంప్లాయీస్ డైరెక్టరేట్ ఒకటి పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ గా ఈ రోజు కూడా మళ్ళీ 700 కోట్లే కాదు, అవసరమైతే కొంత పెంచుతాము. 700 కోట్లకి పర్ మంత్ ఒక్క రూపాయి కూడా తగ్గనేయం. ఇప్పుడు లాస్ట్ 2 months వేయలేదు కదా, ఒక మంత్ వేసారు, మళ్ళీ ఒక 2 months వేయలేదు. మళ్ళీ జూన్ లో మాత్రం 400 కోట్లు తక్కువ ఉన్నది, జూలైలో 700 కోట్లు పైన కొట్టారు, ఆగస్ట్ లో కూడా 700 కోట్లు బరాబర్ కొట్టారు. అన్ని వచ్చినాయి మాకు. అన్ని బిల్స్ రాపోయినా మెడికల్ రియంబర్స్మెంట్ అనేది టిల్ డేట్ ఏమి పెండింగ్ లేవు. అదే విధంగా సప్లిమెంటరీ చార్జెస్ పెండింగ్ లేవు. జీపీఎఫ్ లో కూడా 2600 కోట్లకు గాను ఇంకా 1900 కోట్లు మాత్రమే ఉన్నాయి. 1900 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంటిన్యూ చేస్తున్నారు. అర్థం చెప్పి పెండింగ్ ఉన్న అన్ని 10,000 కోట్స్ ఒకేసారి కాదు, 700 కోట్స్ తగ్గకుండా అవసరమైతే ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి పెంచుతామని కూడా హామీ ఇచ్చారు ఈరోజు. దాంతో పాటు ఈహెచ్ఎస్ మా జగదీష్ అని చెప్పాడు ఆల్రెడీ 8వ తారీఖు మీటింగ్ పెడతారు. 1 వీక్ టైం పెట్టారు చీఫ్ సెక్రటరీ గారు క్లియర్ గా, డిప్యూటీ సీఎం గారు 1 వీక్ లోపు దీని మీద మొడాలిటీస్ ఫైనల్ చేయండి. ఆఫీసర్స్ కూర్చుంటారా, జేఏసీ మాట్లాడతారా, మీరు మాకు అన్ని కూడా 1 వీక్ లో కంప్లీట్ చేసి మళ్ళీ కంక్లూడ్ కావాలని చెప్పారు. దాంతో పాటుగా కట్ అవుతుంది, వేరే కాల్ వచ్చింది అయిపోయింది. దాంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ కంపెనీ అపాయింట్మెంట్ కానీ జియో 1167 ఇష్యూ చేశారు. దాన్ని పటిష్టంగా అమలు చేయమని చెప్పాము. డిపిసీలు కూడా కండక్ట్ చేశారు, ఇంకా పెండింగ్ ఉన్నాయి, చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా అంగన్వాడీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో జియో ఇష్యూ చేశారు, ఇంప్లిమెంట్ చేయలేదంటే వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. 5 వెహికల్స్ దాని మీద కూడా 5 వెహికల్స్ కి మేము కొంత క్లియర్ చేశాము. మాకైతే పూర్తి సమాచారం లేదు దాని మీద, కాలేదని చెప్పాము కానీ కొంత అమౌంట్ క్లియర్ చేశాము, బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాము. ఫర్దర్ కూడా ఓన్ వెహికల్స్ అధికారులు వాడుకునే విధంగా ఒక కొత్తది వీటితో పాటుగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళకి ఏకీకృత సర్వీసే కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ లో టైం టేబుల్ కాదు, మెను, ఇవన్నీ చాలా గత ప్రభుత్వం నుంచి పెండింగ్ సమస్యల పైన డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని 1 వీక్ లోపు కమిటీ ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దీంతో కూడా క్యాడర్ స్ట్రెంత్ కూడా కొత్తగా మండలాలు ఏర్పడిన వాటిలో క్యాడర్ స్ట్రెంత్ అటు రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా క్యాడర్ స్ట్రెంత్ కూడా క్లియర్ చేస్తామని మాకు కొంత కొన్ని క్లియర్ చేసినట్టుగా కొన్ని ఒక 6 డిఏది ఒకటి, తర్వాత పెండింగ్ ఎంప్లాయీస్ బిల్స్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ చేసినట్టే జియో 1-2 రోజులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రిస్టోరేషన్ ఆఫ్ అఫీషియల్స్ అంటే మేము అడిగింది ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, మిగతా ఎక్సైజ్ అఫీషియల్స్, లోకల్ ఫండ్, ట్రెజరీ నుంచి అఫీషియల్స్ ని లాస్ట్ వర్కింగ్ స్టేషన్ చేయమంటే అది కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది, నాన్ నేటివ్ డిస్ట్రిక్ట్స్ చేసినామని చెప్పారు. దాంతో పాటుగా డిపార్ట్మెంట్ ప్రమోషన్స్, హెల్త్ కార్డ్స్,
తర్వాత గ్రామ పంచాయతీ అప్గ్రేడేషన్ కొంత సెక్రటరీ వారికి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 చేస్తామని చెప్పారు. దీంతో పాటుగా ఇంకా కొన్ని ఇంటర్ లోకల్ క్యాడర్ డిప్యుటేషన్స్ 317 ఇందాక మా జగన్ చెప్పారు. వాటిని ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ డిప్యుటేషన్ మీద మినిమం 2-3 years పంపడానికి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసినామని చెప్పారు. పిఆర్సీ కూడా మీకు ఈ పిఆర్సీలో కూడా గత పిఆర్సీలో ఉన్న ఫిక్సేషన్స్ చేయడానికి చాలా గవర్నమెంట్ దగ్గర రావాల్సి ఉంది. అది రాకుండా హెచ్ఓడి లెవెల్ అది డిపార్ట్మెంట్ హెడ్ లెవెల్ క్లియర్ చేయడానికి కూడా ఒక ఆమోదం జరిగింది. మెయిన్ సరే ఇవన్నీ ఏలూరు శ్రీనివాసరావు గారు మెయిన్ ఏంటంటే ఒకటి డిఏ రెండో డిఏ 6 నెలల తర్వాత ఇస్తామన్నారు. నవంబర్ లో ఈ రోజు నవంబర్ లో ఇచ్చిన ప్రకారం నవంబర్ లో ఇస్తాము. మిగతాది కానీ ఇప్పుడు మొన్న డిఏ మళ్ళీ యాడ్ కాలేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఇచ్చింది? 5 డిఏలు ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించి రిలీజ్ చేయాల్సిన డిఏతో కలిపి 5 పెండింగ్ ఉన్నాయి. ఒక డిఏ మాత్రం నవంబర్ లో క్లియర్ చేస్తాం. యాజ్ మెన్షన్ ఇన్ లాస్ట్ డిఏ జియోలో పెన్షన్ చేసిన ప్రకారం ఆ డిఏ అమౌంట్ పడలేదు అన్నారు. ఆ డిఏ అమౌంట్ ఇంకా పడలేదు అని చెప్పారు. మొన్న అనౌన్స్ చేసిన డిఏ కూడా మొన్న అనౌన్స్ చేసిన డిఏలు మొత్తం కూడా అది క్లియర్ అయిపోయినాయి. అరియర్స్ మాత్రం కొన్ని ఇన్స్టాల్మెంట్ పెట్టారు. 18 ఇన్స్టాల్మెంట్స్ అవి నడుస్తున్నాయి. ఆ డిఏ అనౌన్స్ చేసిన జియోలో ఫర్దర్ డిఏ ఇచ్చేది 6 months తర్వాత నవంబర్ లో ఇవ్వాలి. అది క్లియర్ చేస్తామని చెప్పి ఈ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. మేము అడిగాము ఇంకా అది క్లియర్ చేసాక కూడా 4 డిఏలు పెండింగ్ ఉంటాయని అడిగితే ఆ 4 డిఏలు పిఎస్సీలో మెర్జ్ చేయటమా లేదా అనేది ఈ డిఏ క్లియర్ కాగానే చెప్తామని చెప్పారు. దాంతో మెడికల్ బిల్స్ మెయిన్ మాకున్న జనరల్ డిమాండ్స్ 6 మెడికల్ పెండింగ్ బిల్స్, డిఏస్, పిఆర్సీ, హెల్త్ కార్డ్స్, 317 ఏకీకృత సర్వీసు, సిపిఎస్ మెయిన్. మేము మెయిన్ డిమాండ్స్ పెట్టాం. రిమైనింగ్ చాలా వరకు క్లియర్ చేశారు కాబట్టి దీన్ని రీషెడ్యూల్ చేశాం. ఈ 8th నుంచి 9th వరకు ఉన్నది రీషెడ్యూల్ చేశాం. సిపిఎస్ సమస్య చిన్న సమస్య కాదు. ఇందాక చంద్రబాబు చెప్పినట్టు జగన్ చెప్పినట్టు చిన్నది కాదు, అది మేజర్ సమస్య. దాని మీద కూడా పట్టుబట్టాం. కంపల్సరీ కమిటీ అడిగితే కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో అంటే ఉత్తరాది రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ కమిటీలో ఇవన్నీ చేస్తే కాలయాపన తప్ప ఏముంది దీనిలో క్లియర్ గా ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి మేము అడిగింది కూడా కమిటీ అనేది ఇవన్నీ టైం పాస్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా చేయొచ్చు సార్. అంటే కమిటీ అనేది దేనికంటే రద్దు చేయడానికి విధి విధానాలను ఖరారు చేసే విధంగా కమిటీ వేయడం అనేది ఒప్పుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు రద్దు చేయాలనా లేదా అనేటువంటి కమిటీ కాదు, రద్దు చేయడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అంటే ఏమంటే ఆప్షన్ ఫార్మ్స్ ఇవ్వడం కానీ, జీపీఎఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, వాళ్ళ అమౌంట్ ఎన్నికి తీసుకొచ్చేందుకు మనకి ఏ విధంగా ఇచ్చేయాలంటందుకు దానికి ఒక కాల పరిమితితో కూడిన రద్దు చేసే విధి విధానాల నిర్దేశించే కమిటీని ఏర్పాటు చేయొచ్చు. దేని కొరకంటే ఇప్పుడు వీళ్ళకి తెలియకపోతే 1 year లో కంప్లీట్ చేసే విధంగా ఇది మోడాలిటీస్ తయారు చేయమని అడిగాం. అంటే ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ను స్టడీ చేసి ఈ కమిటీ మన దగ్గర ఏ విధంగా త్వరగా అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయో చూసుకునేందుకు గాను ఓ కమిటీ ఏర్పాటు చేసుకొని చూసుకోవచ్చు. అసలు అడిగే వేయకపోతే కష్టంగా సార్. ఒక అడుగు పడితే తప్పనిసరిగా అది రద్దు అవుతుంది. ఒకసారి